కరోనా తర్వాతన బాగా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ డిసీజెస్ వైపున బారిన పడుతున్నారు. అంటే సైడ్ ఎఫెక్ట్లు అనాలేమో ఆ వ్యాక్సిన్కి. అందులో ఒకటి జీబీఎస్, చేతులు కాళ్ళల్లో తిమ్మిర్లు ఎక్కువగా ఉండి బాగా నీరసంగా అనిపించి వెంటనే ఆసుపత్రికి రమ్మని డాక్టర్లు చెప్తున్నారు. ఆలస్యం చేస్తే వ్యాధి తీవ్రత పెరిగి శరీరం అచేతనంగా మారిపోతుందని, నరాల వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవచ్చని చెప్తున్నారు వైద్యులు. ఈ జీబీఎస్ అనేటటువంటిది ఇప్పుడు క్రమంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఇప్పుడు ఒక్క గుంటూరు ఆసుపత్రిలో జీజీహెచ్లో 15 మంది దాకా ఉన్నారు. ఇందులో గుంటూరు జిల్లాకి చెందినటువంటి కమలమ్మ వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆశీర్వాదం గౌర్జాన్ వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు అక్కడ. అయితే ట్రీట్మెంట్ వాళ్ళకేమో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి నాగవేణి, పల్నాడు జిల్లా నరసరావుపేట నుండి వచ్చిన ఎస్కే రమీజాన్ అలాగే న్యూరాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల్లో చికిత్స అందిస్తున్నారు. ఇమ్యునోగ్లోబిన్ ఇవ్వకుండా రోగి ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకుని 2 రోజులు పరిశీలన అనంతరమే ఇంజక్షన్లు ఇస్తున్నారు. అప్పటిదాకా వాళ్ళ నరాలు బలపడడానికి, తిమ్మిళ్ళు తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళ ఆరోగ్య పరిస్థితులు అయితే నిలకడగానే ఉన్నాయి. అదే సందర్భంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించడం, మరోవైపున కృష్ణబాబు హాస్పిటల్ దగ్గరకు వచ్చేసిన తర్వాత టోటల్గా దీనికి కావాల్సినటువంటి వ్యాక్సిన్స్ ఆల్రెడీ ఉన్నాయి అందుబాటులోనే, భయపడద్దు అని చెప్తున్నారు.